నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. కోకాపేటలో ల్యాండ్ రేట్ పడిపోయాయా? పడిపోతే ఎందుకు పడిపోయాయి? సో ఈ అంశాన్ని అంటే రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కొన్ని సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో తను ఉన్నారు. తను ఎవరో కాదు, డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే కోకాపేటలో ఏంటంటే భూముల రేట్లు పడిపోయాయి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అయితే పడిపోతే అసలు ఎందుకు పడిపోయాయి? నీకు ఎవరు చెప్పారంటే మీడియా వాళ్ళకి పని పాటు ఉండి పడిపోయాని ఎవరు చెప్పారు, పడలేదని ఎవరు చెప్పారు? ఇది ఏదో మీడియా ఎట్లా ఉందంటే ఇదిగో తోక అంటే అదిగో పులి అని చెప్తారు. కోకాపేట హైలీ ఎస్టీమ్డ్ ప్లేస్, మొత్తం యావత్ ప్రపంచం ఆ కోకాపేట గురించి మాట్లాడుకుంటుంది. సో నేను అలాగన్నా సరే కొద్దిగా ఆర్టిఫిషియల్ జంప్ అయితే ఉంది, అది వాస్తవం. ఈ కోకాపేట అనేది ఏదైతే 100 కోట్లు అనేది 100% నేను ఏకీభవించాను. ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ జంప్. మీకు అర్థం అవుతుందా? ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ జంప్ అంటే సడన్ హైప్. అవును సార్. ఇప్పుడు కొంతమంది సిరిమంతులు అవుతారు. మొదటి నుండి సిరిమంతులు అయినప్పుడు ఎలా ఉంటారు? నిలకడగా నిదానంగా ఉంటారు. మధ్యలో వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు మీకు తెలుసు. భూమి మీద నడ్డు 3-4 ఇంచుల పైన గాలిలో తేలుతున్నారు అన్నట్టు అంటారు. గాలిలో తేలుతున్న ఏదో సాంగ్ కూడా ఉంది. సో ఇక్కడ కోకాపేట అనేది ఏంటంటే కొన్ని రాజకీయ లబ్ధుల కోసం, కొంతమంది బిల్డర్ లబ్ధుల కోసం ఆ పర్టికులర్ ఏరియాని ఫోకస్ చేసి మీరు వాస్తవం తెలుసుకుంటే మీరు హవక్ అవుతారు. ఆ వాస్తవం ఏంటంటే ఎవరైతే HMDA ఆక్షన్లో ఈ లాస్ట్ టైం కేసీఆర్ గారు గవర్నమెంట్ పడిపోయే ముందు చేశారో ఈ 100 కోట్లు, మేబీ గవర్నమెంట్ ఒక 3-4 నెలల ముందు జరిగిందో 6 నెలల ముందు జరిగింది, వాళ్ళు ఎవరు డబ్బులు కట్టలే. 25% సమ్ అడ్వాన్స్ కట్టారు, తర్వాత డబ్బులు కట్టలే. అది వాస్తవం. అంటే అది ఏమైందంటే నాకు తెలిసినంత వరకు ఒక జిమిక్ చేశారు. ఇప్పుడు ఈ HMDA పరిధిలో నాకు తెలిసి 400-500 ఎకరాలు ఉంది. అందులో ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్ మొన్న కలిపి ఒక 100 ఎకరాల్లో 93 ఎకరాలు అంతా చేశారు. అయితే దీని చుట్టూ ఒక 10,000-20,000 ఎకరాలు ఉంది. ఇది కోకాపేట నియోపాలిస్ అనే బోర్డు దగ్గర నుండి చుట్టుపక్కల. తెలుగులో ఒక సామెత ఉంది, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మడం. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మడం. ఆ చెట్టు వేరు కాయలు వేరు, బట్ చెట్టు పేరు చెప్పి అమ్మేస్తారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ల్యాండ్ 100 కోట్లు, యాక్చువల్లీ ఈ ల్యాండ్ ప్రైస్ 5 కోట్లు లేదా 10 కోట్లు ఉండదని 50 కోట్లకు అమ్ముకున్నారు. అక్కడ 100 కోట్లు చూపించారు. ఈయన ఒరిజినల్ ల్యాండ్ 5 కోట్లు లేదా 10 కోట్లు. 10 కోట్లని 40-50 కోట్లకు అమ్ముకున్నారు. ఏమైంది ఇక్కడ జరిగిందా మీ మ్యాటరు? ఆ 100 కోట్లు వాస్తవం కాదు, 50 కోట్లు వాస్తవం కాదు, 5 కోట్లు 10 కోట్లు వాస్తవం. ఓకే. సో మనం చీట్ అయినంతకాలం చీట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అర్థమవుతుందా? రైట్ సార్. సో ఇది ఒక స్టోరీ, అందుకని నేను ఆర్టిఫిషియల్ ప్రైస్ అంటాను. అదే అంటే అప్పుడు చూస్తున్నట్టయితే 100 కోట్లకి పడగలెత్తింది కోకాపేటలో రియల్ ఎస్టేట్ భూమి అని చెప్పేసి వార్తలు వచ్చాయి. మనం వచ్చాయి. ఇప్పుడు మరి సడన్ గా తగ్గాయంటే మరి అక్కడ కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కొనబోయే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుందంట? కొనబోయే వాళ్ళు ఉండి నేను చెప్పలేను, కానీ కొనుక్కునే వాళ్ళు ఎవరు 100 కోట్లు ఇచ్చి కొనుక్కోలేదు. ఒక 4-5 టాప్ బిల్డర్స్, ఆ పేర్లు ఎందుకని అవసరం లేదు, వాళ్ళు మాత్రం కొనుక్కున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక బిల్డర్ ఉన్నాడు, ఆయన పేరు చెప్పను, ఆయనకు ఆల్రెడీ 4-5 acres ల్యాండ్ ఉంది, కానీ రోడ్ యాక్సెస్ లేదు. ఓకే. ఈ HMDA ఆక్షన్లో 1 ఎకరం కొనుక్కుంటే ఆ 4 ఎకరాలు బిట్టుకి రేటు పెరుగుతుంది. ఇది తీగ లాగితే డొంక కదిలింది అంటారు, అంత స్టోరీ ఉంది. నేను ఇవన్నీ చెప్తే మళ్ళీ ఫోన్లు వస్తాయి మనకి, బట్ వాస్తవం ఇది. మరి ఇప్పుడు రోడ్డు ఉంది, నీకు కూర అంతా వండాను, అందులో ఉప్పు లేకపోతే ఏమవుతుంది? చప్పగా ఉంటుంది, టేస్ట్ ఉంది. ఇవి 4 ఎకరాలు వాల్యూ లేదు, రోడ్ లేకపోతే నువ్వు కొనుక్కుంటావు, ఇల్లు ప్లాట్ కొనుక్కుంటావా? కొనుక్కోవు కదా. ఇక్కడ జరిగింది అది. ఓకే, ఇంకొకరు 2-3 మన గవర్నమెంట్తో కలిసిపోయి ఉన్నారని నాకు క్లారిటీ లేదు, కానీ ఎక్కడెక్కడ ఉన్న రూమర్స్. సో అందుకని ఆ రేట్ అలాగే మిగిలిపోయింది. కేసీఆర్ గారు వచ్చుంటే డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు కేసీఆర్ గారు వాస్తవాలు బయటకు వస్తున్నాయి. సో ఈ 100 ఎకరాలు పేరు చెప్పుకొని ఇప్పుడు ఒక బిల్డరు పేరు చెప్పాను, ఆయన అడ్వర్టైజ్మెంట్ చేస్తాను, ఐఎమ్ గివింగ్ 30% డిస్కౌంట్ అని.
అక్కడ వెళ్ళాక ఏం చేస్తారు, పక్క ల్యాండ్ చూపించి వాడి రేటు ఎక్కువ ఉంది, నా రేటు తక్కువ ఉంది, అందుకని 30% డిస్కౌంట్ అన్నాడు. కానీ సేమ్ అదే రేట్కి అమ్ముతున్నారు. ఆయన ఏం తగ్గట్లేదు. అదే పక్క ప్లాటు ఎక్స్ ప్రైస్ ఉంది, ఈయన ప్రైస్ 30% తక్కువ ఉంది. కానీ అడ్వర్టైజ్మెంట్లో ఏమంటాడు, వీఆర్ ఆఫరింగ్ 33% డిస్కౌంట్ అండి. అక్కడికి వెళ్తే ఏమవుతుంది, పక్కది నాకంటే 30% ఎక్కువ ఉంది, నాది కరెక్ట్ ప్రైస్ అంటున్నాడు. సో మోసం చేస్తున్నారు జనాల్ని. అంటే నేను మోసం అంటే మోసపోయి ఉన్నంతకాలం మోసపోతాం. నీకు అర్థమవుతుందా? రైట్ సార్. సో ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా కొన్ని లక్షలు కొన్ని కోట్లు పెట్టుకున్నట్టు జాగ్రత్తగా ఉండాలి, శ్రద్ధ వహించాలి, నిజాలు తెలుసుకోవాలి, ప్రొఫెషనల్ ద్వారా వెళ్ళాలి. సో ప్రతి పైసా వాళ్ళు సంపాదించేది వేస్ట్ కాకుండా చూసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే పీస్ ఆఫ్ మైండ్ దెబ్బతినేస్తారు, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. నీకు గత ఎపిసోడ్ చెప్పాను కదా, 75 కోట్ల ల్యాండ్ని 30 కోట్లకు అమ్మేశాడు. ఇంకా అది అమ్ముకోపోతే అది కూడా పోతుంది, వచ్చే కూడా రావంటారు అది. సో ఆయన ఏదో సత్యవాడి పెళ్ళికి వచ్చింది కట్టం అంటారు కదా. సో ఏదో వచ్చి కొద్దిగానే బయటపడదని అమ్మేసుకున్నాడు. చాలా ఆ 70 కోట్లు 100 కోట్లు అవ్వాల్సిన మ్యాటర్. అన్నీ బాగుండి అమరావతి క్యాపిటల్ వస్తే 70 కోట్లు 100 కోట్లు అవ్వాలి. ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి. ప్లేసులు వేరు, లీడర్స్ వేరు, మ్యాటర్ ఒకటే. సో ఇప్పుడు మరి కోకాపేటలో ఏదైతే గవర్నమెంట్ ముందున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో అక్కడ హైప్ క్రియేట్ చేశారు, కోకాపేట అని చెప్పేసి మొత్తం మనం ఊదరగొట్టారు. మరి ఇప్పుడు మరి ఏమంటారు, కోకాపేట పరిస్థితి ఏమంటారు? అంటే ఉందండి, నేను మొత్తం జీరో అయితే అవుందని చెప్పను, డెఫినెట్గా కరెక్షన్ అవుతున్నాయి ప్రైసెస్. కొన్ని రోజులు అయితే గవర్నమెంట్ సేవ్ అయినప్పుడు దానికి కూడా కొన్ని లాస్ అమెండ్మెంట్స్ చేస్తారు. రేట్ అంత పెరగడం అనేది ఇంక జరగదు కొంతకాలం వరకు, ఆ ప్లేస్ వరకు. ఎందుకంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ఇండియాలోనే హైయెస్ట్ ప్రైస్. సో కరెక్షన్ అంటారు, కరెక్టివ్ ఫ్యాక్టర్. సో ఎవరైతే ఆ డబ్బులు పెట్టారో వాళ్ళు వర్కౌట్ చేసుకొని, ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఎందుకు ఆ రేట్ ఇచ్చారనేది కూడా మీరు అర్థం చేయాలి. ఎఫ్ఎస్ఐ అని ఒక ఫ్యాక్టర్ ఉంది, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అంటాం. ఆ ఎఫ్ఎస్ఐని అంటే లిమిటేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఎత్తేసారు మన దాంట్లో. అన్లైక్ బెంగళూరు, చెన్నై కంట మీకు ఎన్ని ఫ్లోర్లు కంటే అన్ని ఫ్లోర్లు వేసుకోండి అన్నారు. ఇప్పటి వరకు మనకు తెలిసి మార్కెట్లో 30 ఫ్లోర్లు, 40 ఫ్లోర్లు, 50. ఇప్పుడు 100 ఫ్లోర్లు కూడా వేసుకోవాలి కావాలనుకుంటే. అప్పుడు ఏమవుద్ది, వాళ్ళకి అప్పుడే వర్కౌట్ అవుతుంది 100 కోట్లు పెట్టుకొనుక్కుంటే. అంటే ఇప్పుడు ఏదైతే స్క్వేర్ ఫీట్ 5 నుండి 10,000 కొనుక్కుంటున్నాం, అప్పుడు అది 25,000, 30,000 అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ నుండి మీరు 60 అంతస్తు, 70 అంతస్తు, 80 అంతస్తు మెటీరియల్ తీసుకెళ్ళండి, ఎంత కాస్ట్ అవుతుందండి? ఆ రేట్ ఎవరు భరించాలి? కొనుక్కునే సామాన్యుడు కదా, మన ఇన్వెస్టర్స్, మన బయర్సే కదా. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ అండి. సో కోకాపేట అనేది లైమ్ లైట్ ఏరియా.